ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2% 0 మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్ లో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా వాహనదారులకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు. మూసీ సుందరీకరణ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఢిల్లీ నగరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అక్కడ నుంచి చాలా మంది ఒక పర్టికులర్ సీజన్ రాగానే ఆ నగరం నుంచి బయటకు వచ్చి జీవిస్తే తప్ప ఉంటే తప్ప వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కూడా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఇప్పటికే కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. దాంట్లో నగరంలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ ని బ్యాటరీ వెహికల్స్ గా కన్వర్ట్ చేయాలని దానికి కావలసినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు సపోర్ట్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పి కొన్ని నిర్ణయాలు చేశాం. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఈ బ్యాటరీ వెహికల్స్కి మేము ఎగ్జంప్షన్ ఇచ్చాం. సో ఇది మా కమిట్మెంట్కి నిదర్శనం. మాకు రెవెన్యూ తగ్గుతున్నప్పటికి కూడా రెవెన్యూ తగ్గటం కంటే కూడా ఈ నగరంలో జీవిస్తున్న ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమనేది మేము దృష్టి సారించి దీనిపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నటువంటి బస్సులు ఈ డీజిల్ బస్సులు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్గా ట్రాన్స్ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నాం.